ఒకరోజు వైకుంఠం నుండి లక్ష్మీదేవి మరియు విష్ణువు భూమిపై విహారయాత్రకు బయలుదేరారు. వారు బుల్లెట్ బండి మీద ప్రయాణిస్తున్నారు. దివ్యకాంతితో ప్రకాశిస్తూ లక్ష్మీదేవి చేతిలోని బంగారు ఉంగరం జారి నేలపై పడిపోయింది. అది ఒక పేద ముసలమ్మకు దొరికింది. ఆమె దాన్ని ఒక అమాయకమైన పేద అమ్మాయికి ఇచ్చింది. ఆ అమ్మాయి ఆ ఉంగరాన్ని తన చేతికి పెట్టుకుంది. మరుసటి రోజు బోర్ మోటార్ ఆన్ చేస్తే నీళ్లు రావాల్సింది పోయి బంగారు నాణేలు కురవడం మొదలైంది. ఆమె ఆశ్చర్యపోయింది. ఆ డబ్బుతో పేదవారికి సహాయం చేసింది, అన్నదానం చేసింది. ఒక రోజు దొంగలు ఆ ఉంగరాన్ని లాక్కొన్నారు. ఆమె కన్నీళ్లు పెట్టుకొని వారి వెంట పరిగెత్తింది. అప్పుడే ఆకాశం చీలి వెలుగులు ప్రసరించాయి. లక్ష్మీదేవి మరియు విష్ణువు ప్రత్యక్షమయ్యారు. దొంగలు భయంతో ఉంగరాన్ని వదిలేసి పారిపోయారు. లక్ష్మీదేవి ఆ అమ్మాయిని ఆశీర్వదించి, నీ మంచితనమే నిజమైన సంపద అని చెప్పారు. తర్వాత వారు మళ్లీ బుల్లెట్ బండి ఎక్కి వైకుంఠానికి తిరిగి వెళ్లిపోయారు. లోభం లేకుండా చేసిన సేవే నిజమైన లక్ష్మీ కటాక్షం. ధనం ఉన్నవాడు గొప్పవాడు కాదు, పంచుకునే మనసున్నవాడే గొప్పవాడు. Subscribe this channel. Like and share. Your support helps us spread divine wisdom.